వాళ్ళు కదా, అది కదా సైకోలు, అది కదా ఆర్గనైజ్డ్ అంటే. పవన్ గారు సార్, తమరికి ప్యానెల్లో ఉన్నటువంటి సీనియర్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారికి, సోదరి విజయలక్ష్మి గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారాలండి. సార్ నమస్తే. మనం వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మనం చూస్తూనే ఉన్నాం. అమరావతిలో ఉన్నటువంటి, ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి మహిళల మీద వాళ్ళు ఏ విధంగా అగౌరవపరిచే విధంగా, వ్యక్తిత్వ హననం చేసే విధంగా మాట్లాడారో చాలా సందర్భాలు చూసాం. కొన్ని సందర్భాల్లో అయితే ఒక పరిధి దాటి మాట్లాడినటువంటి రోజా, ఏం ఆడవాళ్ళని పంపిస్తున్నారు, ఇంట్లో మగవాళ్ళు ఏమన్నా గాలు దొరుకుని కూర్చున్నారా అని చెప్పి హేళనగా మాట్లాడింది. దాంతోపాటు అవకాశం వచ్చినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి అండ్ కో మరి అమరావతిలో ఉన్నటువంటి మహిళల మీద, అక్కడ ఉన్నటువంటి కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా చాలా సార్లు మాట్లాడారు. దాంతోపాటు బొత్స సత్యనారాయణ ఇది శ్మశానం అంటూ, అదేవిధంగా ఆ రోజు ఉన్నటువంటి స్పీకర్ పనికిమాలిన స్పీకర్ అండి. నేను ఎందుకు అంటున్నానంటే, అతని వ్యాఖ్యలు ఒక కులాన్ని ఆపాదించే విధంగా మాట్లాడటం చాలా మంది మాట్లాడారు. కానీ ఇప్పుడు తొండ అవసరం అయినట్టు వాళ్ళ వ్యాఖ్యలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ప్రధానంగా ఏంటంటే, అమరావతి ప్రాంతం అనేది దేవతల రాజధాని, మనం స్వర్గంలో చూసాం. ఇక్కడ ఉన్నటువంటి అమరావతి కూడా మరి గౌతమిపుత్ర శాతకర్ణి ఆయన పరిపాలించినటువంటి ప్రాంతం. అది గౌతమ బుద్ధుడు నడియాడిన ప్రాంతం, అన్నపూర్ణగా పేరొందిన ప్రాంతం అండి. ఎవరైనా కానీ, ఎందుకంటున్నానంటే ఇది బౌద్ధ భిక్షువులు ఆ ప్రాంతంలో కాలచక్ర మహాసభలు కూడా అయ్యాయి అక్కడ. నేను అనేది ఏంటంటే అండి, బౌద్ధ భిక్షువులు ఆ ప్రాంతంలో పర్యటించేటప్పుడు ఏ ఇంటికి వెళ్ళినా గాని లేదు అనకుండా వాళ్ళకి వాళ్ళ తోచి దానం చేసేవాళ్ళు. అది కులాలకి మతాలకి అతీతంగా చేశారు. అందుకనే ఆ రోజు ఉన్నటువంటి బౌద్ధ భిక్షువులు కూడా ఈ మధ్య కాలంలో కాలచక్ర పెట్టుకొని ఆ యొక్క ప్రాంతం యొక్క చరిత్రను ప్రపంచానికి తెలియజేశారు. నాకు తెలిసి కాకతీయులకు సంబంధించిన శిలాశాసనాలు కూడా దొరికాయి సార్ అక్కడ. దాని కట్టంగా పేరు పొందింది. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఈ రాజధాని నామకరణం చేసేటప్పుడు అమరావతి అని పెడదామని చెప్పి అన్నప్పుడు కూడా వీళ్ళందరూ అబ్బో సంకల్పబుద్ధి బ్రహ్మాండంగా అండి, ఆ పేరు పెడితే బాగుంటుంది అని అన్నారు. కానీ వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చూడండి, ప్రతిసారి అవకాశం వచ్చినప్పుడల్లా వాళ్ళ విషయం చిమ్ముతూనే ఉన్నారు. ఇప్పుడు కూడా చిమ్ముతున్నారు. ఇక మన జరిగినటువంటి సాక్షి టీవీలో డిస్కషన్, వాస్తవంగా డిస్కషన్కి వచ్చినప్పుడు ఎవరైనా కానీ మాట్లాడేటప్పుడు ఆ ఉన్నటువంటి మోడరేటర్, యాంకర్ నిర్వహించాలి, లేదా మైక్ కట్ చేయాలి. తర్వాత కూడా అయిపోయిన తర్వాత మేము ఇటువంటి వ్యక్తులను సమర్థించమని చెప్పాలండి. అక్కడ జరగల. అతన్ని కంటిన్యూషన్ చేస్తూ అతనికి ఊతమిస్తూ మాట్లాడాడు కేఎస్ఆర్ అనేటువంటి వ్యక్తి. పైకొచ్చు నిన్ను అరెస్ట్ చేసినప్పుడు 73,000 వ్యక్తిని నన్ను ఏ విధంగా అరెస్ట్ చేస్తారని చెప్పి ఆయన మాట్లాడటం. గతంలో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు కొంతమంది పేర్లు బుట్టంకిస్తూ మాట్లాడటం, ఇవన్నీ చూస్తే మరి ద్వంద్వ వైఖరి కనపడుతుంది కదా. దీంతో పాటు ఇందాక కోటేశ్వరరావు గారు 41A నోటీసులు ఇస్తే బాగుంటుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వాస్తవంగా ఓపెన్ గా జరుగుతుంది కాబట్టి 41A నోటీసులు ఇవ్వాల్సిన పని లేదండి. అదేదో గోప్యతగా జరిగితేనో, దానికి ఆధారాలు లేకపోతేనో వివరణ కోరుతారు. ఇక్కడ ఆధారాలు కనపడుతున్నాయి కదా. అతను పుషింగ్ చేయటం, ఇతను మాట్లాడటం. దీంతో పాటు వైకాపా పార్టీలో ఉన్నటువంటి మహిళా నాయకురాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా బయటకు వచ్చి తప్పు అని ఖండించలేదండి. ఈ రోజు కూడా సమర్థించుకుంటున్నారు. కాబట్టి ఒక ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళనే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి మహిళలని అన్నట్టు అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ రాజధాని అండి. ఇందాక కోటేశ్వరరావు గారు కొన్ని కీలకమైనటువంటి మాటలు మాట్లాడారు. ఢిల్లీ గురించి మాట్లాడారు, బొంబాయి గురించి, అదేవిధంగా కలకట్టా గురించి, ఇవన్నీ ప్రాంతాలు చెప్పారు. కానీ ఆ ప్రాంతాలను ఆ విధంగా ఆపాదించడం కరెక్ట్ కాదు కదా. ఎవడో బుద్ధి లేనివాడు ఒకడు మాట్లాడాడు అని చెప్పి దాన్ని సమర్థిస్తే ఎట్టండి. ఇప్పుడు మీరు మోడరేట్ గా ఉన్నారు, నేనేమన్నా అసభ్యకరమైనటువంటి పదజాలం మాట్లాడేటప్పుడు వెంటనే PCR కట్ చేయ అతను మైక్ అనాలి, అది మీ సభ్యత. కానీ అక్కడ జరగలేదు కదా. కాబట్టి నేనేమంటానంటే, గతం చరిత్ర చూసుకోనండి. ఏదైతే కౌరవ సభలో ద్రౌపదిని మరి వస్త్రాపహరణం చేస్తూ ఏ విధంగా ఆమెని కించపరుస్తూ చేశారో, ఆ తర్వాత కౌరుల పరిస్థితి ఏమైందో తెలుసు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా మరి అమరావతి మహిళలను ప్రతిసారి కించపరుస్తూ వచ్చి ఏమయ్యాడో అందరికీ తెలిసినటువంటి విషయమే. అయినా కానీ బుద్ధి రాదు వాళ్ళకి. మళ్ళీ అదే ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలను, అదే ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ మీద ఈ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదనేది ఈ రాష్ట్రంలోనే కాదండి, ప్రపంచంలో ఉన్నటువంటి అందరి భావన. ఈ రోజు నేషనల్ ఉమెన్ కమిషన్ వాళ్ళు కూడా డీజీపీ గారికి ఒక లేఖ రాశారు. అక్కడ ఏమైందో తెలుసుకొని మాకు 3 రోజుల్లో అక్కడ మీరు ఏం చర్యలు తీసుకున్నారు అనేటువంటి అంశం మీద మాకు వివరణ ఇవ్వాలని చెప్పి. దీంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా చూడండి, 2 రోజుల నుండి
గగ్గోలు పెడుతూ ఉంటే ఆ యాజమాన్యం ఈ రోజు కూడా, సాక్షి యాజమాన్యం ఈ రోజు కూడా క్షమాపణలు చెప్పడానికి వాళ్ళకి నోరు రావట్లా. అంటే ఏంటండి అది? ప్రజాస్వామ్యంలో ఉన్నారా? ఎక్కడ ఉన్నారండి? టీవీ ఛానల్స్ ఎప్పుడు కూడా ప్రజలకు జరిగేటువంటి నష్టాలను, ప్రజలకు జరిగేటటువంటి మంచిని వివరించడానికి ఉపయోగించుకోవాలి డిబేట్స్. అంతేకాని వ్యక్తిగత హాని చేసేటట్టు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి సమర్థించడం కాదు. ఒకటి, అది వైకాపా పార్టీ వాళ్ళకి అఫీషియల్ ఛానలే అయినా కానీ ప్రతిసారి కూడా ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు మరి తెలుగుదేశం పార్టీ మీద కావచ్చు, జనసేన మీద కావచ్చు, బీజేపీ మీద కావచ్చు, బీజేపీ టచ్ చేయరండి బాబు, ఇక్కడ గమనించాలి. ఈ రెండు పార్టీల మీద ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. సరే, అది రాజకీయ అంశాలు మాట్లాడేటప్పుడు దాన్ని ఎవరు పట్టించుకోరు. కానీ ఇక్కడ ఒక ప్రాంతంలో ఉన్నటువంటి మహిళల మీద పర్టికులర్ గా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఆ మహిళలు శాంతియుతులు కాబట్టి సరిపోయింది. లేకపోతే అదే కృష్ణంరాజు అనేటువంటి వ్యక్తిని చెప్పులతో పట్టుకుండా తీసుకొచ్చేవాళ్ళండి. కానీ వాళ్ళు చేయలా. ఎందుకంటే వాళ్ళకి ఆత్మాభిమానం ఉందని చెప్పి నేను అనుకుంటున్నా. వాళ్ళు ఇదే కాదండి, గతంలో వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా కన్నీళ్లు పరవంతమయ్యారు, కానీ ఏ రోజు కూడా వాళ్ళు బూతు మాటలు మాట్లాడటం కూడా చేయలేదండి. ఎందుకంటే గతంలో ఇదే రాజకీయ నాయకులు వాళ్ళ వ్యక్తిత్వ హననం చేసేటట్టు మాట్లాడినా కానీ మేమేం తప్పు చేసామయా, భూములు ఇచ్చి రాజధానికి మేము తప్పు చేశామా, ఈ విధంగా మీరు మా ఆత్మగౌరవం దెబ్బతీయటం మంచిది కాదు అని చెప్పి మాట్లాడినటువంటి సందర్భాలు. ఆ ప్రాంతంలో నుంచే వెళ్తూ అక్కడి నుంచే పరిపాలిస్తూ జగన్మోహన్ రెడ్డి అక్కడే ఉంటా వీళ్ళని కించపరిచే విధంగా ఎన్నోసార్లు మాట్లాడారండి. కానీ ఇప్పుడు స్పందించాల్సినటువంటి అంశం, జగన్మోహన్ రెడ్డి నిస్సిగ్గుగా నిన్న ఒక ట్వీట్ పెట్టి ఏదైతే కేఎస్ఆర్ ని సమర్థిస్తున్నాడు, ఎంత మటుకు సబోల్డది? అసలు ఇది రాజకీయాలకు గుడి పెట్టాల్సినటువంటి అంశం ఏంది? మీ టీవీలో వచ్చింది, ఆ టీవీ యాజమాన్యం స్పందించాలి. దీన్ని ఎందుకు ముడి పెట్టాలి రాజకీయాలకి? ఈ రోజు పైపెచ్చు వాళ్ళ మహిళని, వైఎస్ఆర్సీపీ మహిళా నేతలకు అందరికి పిలిపించి వీళ్ళు శాంతియుతంగా ధర్నా చేస్తూ ఉంటే వీళ్ళకి ఆపోజిట్ ధర్నా చేయమని చెప్పి అలవాటే కదా శిబిరాలు ఏర్పాటు చేయడం, అప్పుడు 3 రాజధానులు అంటూ అక్కడ హడావిడి చేయడం. ఇప్పుడు వరలక్ష్మి అమ్మ లాంటి వాళ్ళందరూ కూడా అక్కడ అమరావతి రాజధాని అంటూ ధర్నాలు చేస్తుంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ కూడా వాళ్ళకి అలవాటే కదా. ఆ అలవాటు ఈ రోజు చేశారు. కాబట్టి మేము ఏమంటామంటే ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయాలి, ఒక ఆర్గనైజ్డ్ గా ఏదో ఒక విధంగా ఈ రాష్ట్రాన్ని పేరు ప్రఖ్యాతలు రాకుండా చేయాలి. ఈ రాష్ట్రంలోకి దీనివల్ల ఏంటంటే ఇలా జరిగినప్పుడు ఇన్వెస్టర్స్ ఈ రాష్ట్రంలోకి రారండి, ఈ రాష్ట్రంలో కొత్త వాళ్ళు రారు, పెట్టుబడులు పెట్టరు, ఈ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ డెవలప్ అవ్వదు. ఈ రాష్ట్రంలో ఇట్లాంటి సమస్య ఉంది అని అంటే ఫారెన్ ఇన్వెస్టర్స్ కావచ్చు, అక్కడ నుంచి కంపెనీలు పెట్టాలనుకున్న వాళ్ళు మీ ప్రాంతంలో ఇట్లాంటి డిసీజ్ ఉందంట కదా, ఆ ప్రాంతంలో మా వాళ్ళని ఎట్లా పంపుతాం అక్కడికి అని చెప్పేసి కంపెనీలు పెట్టరు కదా. అదే కదా వీళ్ళకి కావాల్సింది, అందుకోసమే కదా కుట్రలు. నేనంటుంది ఏంటంటే అండి, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక అమరావతి చుట్టుపక్కల ఉన్నటువంటి మహిళల మీదే కాదండి, ఈ రాష్ట్రం మీదే అతనికి ద్వేషం ఉంది, ఈ రాష్ట్రం మీదే పగ ఉంది అతనికి. కాబట్టి అవకాశం వచ్చినప్పుడల్లా గాని చూడండి, ఈ రాష్ట్రానికి ఇన్వెస్టర్లు ఎవరైనా రానికుండా బెదిరించడం గానీ, ఏదో ఒకటి అవాకులు చవాకులు పేరి ఈ రాష్ట్ర గౌరవాన్ని మంట కలపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు ఏందండి? అంత పెద్దవాళ్ళై ఉండి బుద్ధి ఉందా లేదా? బుద్ధి లేని వ్యక్తి అక్కడ కూర్చొని మాట్లాడటం. నేనేమంటానంటే ఇటువంటి వ్యాఖ్యలను సమర్థించకూడదు ఎవరు కూడా. సజ్జల రామకృష్ణారెడ్డి నాకు తెలిసి ఇవాళ రేపు అతను కూడా అరెస్ట్ చేస్తారండి, అతని మీద కూడా లీగల్ గా యాక్షన్ తీసుకుంటారు. మహిళా కమిషన్ పంపించడం జరిగింది. సుమోటోగా కేసులు తీసుకున్నప్పుడు నువ్వు ఏ విధంగా బయటకు వచ్చి అంశం మీద మాట్లాడతారండి? తప్పు జరిగింది, క్షమించాలని చెప్పాలి. అంతేగాని అంత వయసు వచ్చినా బుద్ధి లేకుండా మాట్లాడుతూ ఉన్నాడంటే, వాళ్ళని సమర్థిస్తూ ఉన్నాడంటే వాళ్ళ వ్యక్తిత్వాన్ని మనం అందరం అర్థం చేసుకోవాలి. పార్టీలకు సంబంధం ఏంటి ఇక్కడ? ఆ ఛానల్ రోత పత్రికలో మాట్లాడారు, అక్కడ జరిగిన దానికి అమరావతిలో ఉన్న రైతులు కావచ్చు, వీళ్ళందరూ మహిళా రైతులు ఏంటి ఈ విధంగా అంటున్నారని చెప్పేసి వాళ్ళు వాళ్ళ ఆవేశాన్ని, ఆగ్రహాన్ని చూపించారు. దానికి వేరే పార్టీలకు సంబంధం ఏంటి? పవన్ గారు ఇందాక రోజా ప్రెస్ మీట్ కి వచ్చి ఏదో ఒక మాట దొరికితే మీరు ఇంత రాద్ధాంతం చేస్తున్నారంటుంది. మహిళేనా ఆమె కనీసం సిగ్గు అనేది ఉందా? గతంలో ఆమె మాట్లాడిన మాటలు గుర్తున్నాయి కదా, ఆమె ఏమేమి చేసుకోమన్నారు, ఏం మాట్లాడింది ఏంది అనేది. నిజంగా చెప్పాలంటే ఈ రోజు కాబట్టి పవన్ గారు ప్రజలు అన్ని గమనిస్తున్నారు, ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. ఖచ్చితంగా వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తారండి. నేను చెప్పుకుంటా వచ్చాను, మంచి ప్రభుత్వం అని చెప్పి మా మంచితనాన్ని వాళ్ళు అసమర్థతగా చూశారు. 12వ తారీఖు చూడండి అని చెప్పాను, అదే జరిగింది. వస్తాను సార్. వరలక్ష్మమ్మ గారు ఏంటి అంటే ప్రతిసారి అంతే, అంటే ఏమి జరిగినా మళ్ళీ అమరావతి పైననే ఈ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఆ రోత పత్రిక కావచ్చు, దానిపైనే ఏడుపులు. అంటే గతంలో మనం చూసాం, కూటమి ప్రభుత్వం కూడా అమరావతికి సంబంధించి చట్టం తీసుకొస్తాం, పార్లమెంట్లో ప్రస్తావన, బిల్లు పెడతాం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అట్లాగే అమరావతి అనే ప్రాంతాన్ని ఈ విధంగా ఇట్లాంటి కార్యక్రమాలు అనే విధంగా ఏదైనా కానీ అసభ్యంగా వాడితే ఖచ్చితంగా శిక్షలు ఉండే విధంగా ఏదైనా చట్టాలు మారాలి. అవునండి,
తప్పకుండా